పదవి ఉన్నా లేకపోయినా గత 24 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలతో తనకు అనుబంధం ఏర్పడిందని, వారి కష్ట సుఖాల్లో తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ అన్నారు. నూతన సంవత్సర సంబరాలు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పిఠాపురం ఇప్పటి బస్టాండ్ సెంటర్ వద్ద పాత బాలికల పాఠశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నూతన సంవత్సరానికి సంబంధించిన కేకును తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే వర్మ విందులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కోడి పందాలాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఓకే 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 ఈరోజు నేను పిఠాపురంలో పుట్టి పిఠాపురంలో పెరిగి 23 సంవత్సరాలు ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా సర్వీస్ చేశాను, సేవ చేశాను. ఈ సేవ చేసే యొక్క భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఇది 24వ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు పిఠాపురంలో నేను జరుపుకుని ప్రతి సంవత్సరం కూడా వేల మంది ప్రజలు వచ్చి ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. మరి ఇటువంటి పిఠాపురానికి నేను రుణపడి ఉంటాను. ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో 50,000 మెజార్టీతో నేను గెలవడం జరిగింది. తర్వాత పార్టీ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా ముందుకు వెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ పిఠాపురానికి 14-19లో చంద్రబాబు నాయుడు గారు 2,800 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రైతులకు నీళ్లు లేకపోతే 1,800 కోట్లతో పురుషోత్పట్నం ఇచ్చాం. అలాగే 300 కోట్లతో హార్బర్ కట్టాం. అలాగే పట్టణంలో మంచినీళ్ళ స్కీమ్ 30 కోట్లతో మంచినీళ్ళ స్కీమ్ తెచ్చాం. అలాగే గొల్లప్రోల్లో తెచ్చాం. రూరల్ ఏరియాలో కూడా మంచినీళ్ళ స్కీములు తేవడం జరిగింది. ఇదే కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 14-19లో జరిగింది. 19-24లో జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించేశాడు ఈ నియోజకవర్గాన్ని. మరలా కూటమి వచ్చాక అభివృద్ధికి ముందు అడుగులు వేస్తూ వెళ్తా ఉంది కూటమి నాయకత్వంలో. ఎంచేదంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే కూటమి. ఆ కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నేను ఈరోజు పిఠాపురం ప్రజలకు తెలియజేస్తున్నా,
23 సంవత్సరాలు మీకు సేవ చేసి మీ ఇంట్లో బిడ్డ ఈవేళ 24వ సంవత్సరంలో అడుగు పెట్టాడు. నేను పదవుల కోసం కానీ ఇంకో దాని కోసం కానీ కూడా నేను ఎప్పుడు ఆశించలేదు. ఎప్పుడు కూడా ప్రజా సేవ గురించి ఆశించా. మొన్న ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు నేను పురుషోత్తపట్నం ప్రారంభించాలి, ఏడేరు ఆధునీకరణ ప్రారంభించాలని మాట తీసుకుని పురుషోత్తపట్నాన్ని ప్రారంభించాలని చెప్తే నేను పదవి అడగలేదు. అదేవిధంగా ప్రజల కోసం ఎప్పుడు కూడా 24 గంటలు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పుట్టి పెరిగినందుకు ప్రజా సేవ కోసం ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఎప్పుడు 24 గంటలు కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని తెలుగుదేశం పార్టీకి అండగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ముందుకు అభివృద్ధి పరుగులు పరిగెడుతుంది కూటమి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా సంక్రాంతి అనేసరికి రైతులందరికీ ధాన్యం పండి ఇవాళ ప్రతి ధాన్యం కూడా అమ్మిన ధాన్యం 24 గంటల డబ్బులు బ్యాంకులో పడుతున్నాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల సంతోషం కోసం ఎడ్ల పందాలు కానీ కత్తులు లేని కోడి పందాలు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా సంక్రాంతికి గుర్ర పందాలు కానీ ఇవన్నీ కూడా సంస్కృతి. ఈ సంస్కృతిని నిలబెట్టేది కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోడి పందాలకి కత్తులు కట్టడానికి ప్రభుత్వం కానీ చట్టం కానీ ఒప్పుకోదు. కత్తులు లేని కోడి పందాలతో సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్ల పందాలు ఆల్రెడీ అవుతా ఉన్నాయి. అదేవిధంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉండి కత్తులు లేని కోడి పందాలు కానీ అదేవిధంగా ఎడ్ల పందాలు అవుతున్నాయి ఎడ్ల పందాలు కానీ ఇవన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంక్రాంతి సంబరాలు అన్నారు. సంబరాలంటే ఎక్కడో ఉన్న పిల్లలు అల్లుళ్ళు ఆడపడుచులు అందరూ ఇంటికి వస్తారు. ఆ సమయంలో మనకు పండిన ధాన్యంతో సంతోషంగా ప్రభుత్వం ఇచ్చి 24 గంటల్లో ధాన్యం డబ్బులతో సంతోషంగా రైతాంగం మరి పూర్వం నుంచి వచ్చి సంస్కృతి ఏదైతే ఉందో కోడి పందాలు కానివ్వండి ఎడ్ల పందాలు కానివ్వండి ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో ఒక భాగం. కత్తులు కట్టుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏ విధంగా చేయకుండా కత్తులు లేని కోడి పందాలతో మనం సంబరాలు చేసుకుందామని చెప్పి తెలియజేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పదవి ఉన్నా లేకపోయినా 24 సంవత్సరాలుగా కష్టసుఖాల్లో ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నా. నూతన సంవత్సర వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. కాకినాడ ప్రజలకు కొత్త తరహా వినోదాన్ని అందించే దిశగా పిఆర్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో టైటానిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఘనంగా ప్రారంభించి ఎగ్జిబిషన్ను తిలకించిన కూటమి నాయకులు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. శుభాకాంక్షలు తెలిపేందుకు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.